ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఎంతో ముందంజలో ఉండగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలనైతే తీసుకోగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలు మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. మీకు నచ్చిన వ్యక్తులతో ఎంత పనిభారంలో ఉన్నప్పటికీ కూడా కాసింత మాట మంచి కూడా జరుపుకునే విధంగా కాసింత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ఉన్నతంగా ఆలోచించటం, ఉన్నత స్థానానికి మీరు వెళ్ళే విధంగా మీ యొక్క ప్రతి అడుగు వేయటం మీకు ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ఆర్థిక లావాదేవీలను జరిపే విషయంలో కూడా ఎంతో అప్రమత్తంగా ఉండగలుగుతారండి. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది అన్నట్లుగా ప్రతి విషయంలోనూ కూడా మీకు లాభాలు రావటం కానీ, ఆదాయం రెట్టింపు అవ్వటం కానీ, ఆదాయ మార్గాలు మరింతగా తెరుచుకోవటం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందండి. ఖర్చులు కూడా కొంచెం మిశ్రమంగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అంటే అవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పెట్టుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చుల జోలికి ఈరోజు పోకుండా చక్కగా మీ డబ్బు ఏదైతే ఉందో దానిని అవసరమైన ఖర్చుల నిమిత్తం వాడుకుని మిగతా దానిని పొదుపులో పెట్టుకోవడం కానీ, లేదా భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ రూపంలో ఉంచుకోవటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. గతంలో ఏదైతే చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ, ఒత్తిళ్లను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి ఈరోజు బయటపడే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అదృష్టం వెన్నంటే ఉంటుంది అన్నట్లుగా చక్కటి లాభాలు రావటం కానీ, చక్కగా మీకు కోరుకున్న విధంగా మీ యొక్క జీవితంలో ఏదైతే ఎదుగుదలను కావాలి అనుకుంటున్నారో ఆ దిశగా మలుపులు తిరగటం కానీ, మీకు మరింతగా ఉత్తేజాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ముఖ్యంగా మీ పెద్దలు వారి యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అందరితోనూ కూడా చక్కగా మెసులుకోగలుగుతారు. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల యొక్క వ్యక్తిగత వ్యవహారాలలో మీరు జోక్యం కల్పించుకోవటం కానీ, లేదా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు కానీ, లేదా ఉద్రేకపడుతున్నప్పుడు కానీ, ఎవరినైనా దూషించడం కానీ, ఇట్లాంటివి చేయకుండా ఈరోజు జాగ్రత్త పడటం వల్ల మీరు మరింత అభివృద్ధిని చూడగలుగుతారు. అంతేకాకుండా మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా చక్కగా మీరు అన్ని విషయాలలోనూ కూడా విజయాలను పొందుతూ సంతోషంగా మీ ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారండి. మీరు చేస్తున్న ప్రతి లావాదేవీలోనూ కూడా మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారు. ఎవరైనా సహాయం కోరి, మేలు కోరి మీ వద్దకు వచ్చిన వారికి మీరు లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో మీరు ఆర్థిక సహాయం కానీ, మాట సహాయం కానీ చేసి పంపించడం కూడా ఈరోజు మీకు మానసికంగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా మీ వద్ద ఎవరైతే మేలు కోరి సహాయం తీసుకున్నారో వారికి కూడా ఎంతో సంతృప్తినిస్తూ వారి యొక్క పనులు ముందుకు వెళ్ళే విధంగా చక్కగా ఉపయోగపడే విధంగా ఉండబోతుందండి. వారి మనసులోనూ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని, ఒక చక్కటి స్థానాన్ని పొందే అవకాశాన్ని కూడా ఇస్తుందండి. పని భారం, పని ఒత్తిడి సహజంగా ఉంటాయండి. ఈ పనులు ముగించగలుగుతామా లేదా? లేదా ఈ పనుల్లో మనం విజయం పొందుతామా లేదా? అనే ఆలోచన ఈరోజు మీకు ప్రతి విషయంలోనూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వెనుకంజ అనేది వేయరండి. ప్రతి బాధ్యతను కూడా ఎంతో బాధ్యతతో ప్రతి పనిని ఎలా భుజాల మీద వేసుకుంటూ చక్కగా మీరు మీది నా బాధ్యత, నేను తీసుకుని ముందుకు వెళ్ళాలి, నేను చక్కగా దీనిని నెరవేర్చుకోవాలి అనే బాధ్యతాయుతంగా ఈరోజు మీ వ్యవహార శైలి ఉండటం కూడా మీ ప్రతి పనిలోనూ విజయాలను పొందే అవకాశాన్ని మీకు ఇస్తుందండి. అందరితోనూ చక్కగా మర్యాదగా, మన్ననగా మెసులుకోవటం మీకు మరింత మేలునైతే చేకూర్చబోతుందండి. ఆర్థికంగా వృద్ధిని చూడగలుగుతారు. సంతోషంగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలను ఎంతో తెలివితేటలతో వేసుకోగలుగుతారు.
కోరుకున్న విధంగా కాసింత సమయాన్ని మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో గడుపుకోగలుగుతారు. వారి యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా వారి కోసం ఎవరైనా మీకిష్టమైన వ్యక్తుల కోసం గానీ, లేదా మీ బంధుమిత్రుల కోసం గానీ, ఏదైనా నూతన వస్తువులను కొనుగోలు చేయడం గానీ, లేదా వారి కోసం ఏదైనా క బహుమతులను కొనుగోలు చేయటం కానీ, ఇట్లాంటివి కూడా చేసే అవకాశం అయితే ఉండబోతుందండి. మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నా కూడా దానిని అమలుపరిచి ఈరోజు ఆచరణలో పెట్టడం మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ఎవరైనా వాహనాలను కొనుగోలు చెయ్యాలి లేదా బంగారాన్ని కొనుగోలు చెయ్యాలి, విలువైన వాటిని కొనుగోలు చెయ్యాలి అని కోరుకుంటున్నారో, స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారందరికీ కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతమవుతాయి. మీరు అనుకున్న విధంగా ప్రతి అడుగు కూడా ముందుకు పడుతుంది. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరెలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించగలుగుతారు. చక్కగా అందరి మాట ఒకటే మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. స్నేహపూర్వకమైన వాతావరణంలో రోజునైతే కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే అవకాశం లభిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకుంటూ మీరు ప్రతి అడుగు ముందుకు వేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారండి. ఆనందంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా చక్కటి లాభాలను చూడగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో మీరు లాభాలు పెట్టుకుంటూ వెళ్ళటం వల్ల మీరు మరింతగా చక్కటి లాభాలను చూడగలుగుతారండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. ఎంత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సహజంగా అన్ని బాధ్యతలను నిర్వర్తించుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని పనికి దక్కిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ బాధ్యతలన్నిటినీ ముందుకు తీసుకువెళ్తూ మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని అమలుపరుచుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుంటూ సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు.
వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. స్నేహితులు, సన్నిహితుల యొక్క మాట మంచి ఆడుతూ, వారితో కొన్ని సలహాలను కూడా తీసుకుంటూ, మీ ప్రతి అడుగు ముందుకు వేయటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోవటం మానసికంగా మీకు మరింత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందండి. సంతోషకరమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చక్కగా మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో, వ్యాపారస్తులైన మహిళలకు కూడా మీ వ్యాపారాన్ని మరింతగా మెలకువలతో ముందుకు నడిపించుకునే అవకాశం లభిస్తుందండి. ప్రణాళికలను వేసుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి అన్ని నిర్ణయాలను కూడా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవించగలుగుతారు. ఎంత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కాసింత విరామ సమయాన్ని మీ భాగస్వామితో గడుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయటం మీకు మరింత సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా నూతన పథకాలను అమలుపరిచే విధంగా కొన్ని ఆలోచనలను చేసుకోగలుగుతారండి. కొన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. ప్రతి అడుగు కూడా అభివృద్ధి వైపు వేస్తూ మానసికంగా ఎంతో సంతోషంతో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన శుభ ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.